బహుశా నన్ను కేర్ హాస్పిటల్లో చూసుంటారు. లేదండి, మిమ్మల్ని ల్యాబ్ లో చూసినట్టుందండి. ఇంతకు మీ పేరేంటండి? ఒక్కసారి ఆలోచించి చూడు. ఆలోచనలా? దేనికి? అదే నా పేరు. అంటే అర్థం కాలేదు. నువ్వు దేంతో అయితే ఆలోచిస్తున్నావో అదే నా పేరు. ప్రతి మనిషికి ఆలోచించే శక్తిని, చదువులో మేధస్సును, ప్రతి మనిషికి మంచి చెడు అనే దారిలో నడవడానికి ముఖ్య కారణం నేనే. అంటే నువ్వు? ఎస్, మై నేమ్ ఈస్ బ్రెయిన్. మనిషి యొక్క మెదడును. ఇంతకీ తమరెవరో? ఒక మనిషిలో స్పందన కలగాలన్నా, సుఖ దుఃఖాలనే ఆటుపోటులు సమాన తీరులో పెట్టాలన్నా, ప్రేమ, అనురాగం, ఆప్యాయత అనే పదాలకు నేనే నిలువెత్తు నిదర్శనం. ఓహో, అంటే నువ్వు? ఎస్, మానవ హృదయాన్ని. అంటే నువ్వు మనస్సువా? అవును, మానవ శరీరంలో ముఖ్యమైన దాన్ని. ఏంటో అంత గొప్ప? అంతే కదా మరి, మానవ శరీరంలోనే నేనే గొప్పదాన్ని. ఈ మనుషులు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ పని చెయ్యాలన్నా, దేనికోసమైనా ఆలోచించాలన్నా నేను లేకపోతే అవ్వదు. ఒరే పిచ్చోడా, అసలు నువ్వు ఏదో ఒక టైంలో రెస్ట్ తీసుకుంటావేమో, కానీ అదే నేను అలసటతో బద్ధకంతో ఒక్క సెకండ్ రెస్ట్ తీసుకున్నాననుకో, ఈ మనుషుల పరిస్థితి ఏంటి? సర్లే గాని, నీ గురించి నా గురించి చెప్పుకున్నది చాలే గాని, మన గురించి ఒక్కసారి ప్రజలకు చెప్పుకుందాం. అవును, చెప్పుకుందాం. హాయ్ అండి, నేను లబ్ధబ్ అని మిమ్మల్ని ప్రతి క్షణం ముందుకు నడిపిస్తున్నా కదా, మీ హృదయాన్ని. హలో అండి, నేను మీ ఆలోచనను, మీ మెదడును. గొప్ప చెప్పాం కదా. షూ, సర్లే కానీ ఇంతకు మీ ముందుకు ఎందుకు వచ్చామనుకుంటున్నారు? అదే అండి, మానవ శరీరాన్ని విడిచి బయటికి వచ్చి మీతో మాట్లాడాలని ఉంది. మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. హలో మైండ్ గారు. చెప్పండి హార్ట్ గారు. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మాట్లాడదామన్నావు కదా, మాట్లాడకపోతే బాగోదు. అదే, ఏం మాట్లాడాలో అని ఆలోచిస్తున్నా. నాదో ఐడియా. ఏదో ఫంక్షన్ లోకి వెళ్ళి ఫంక్షన్ లో విషయాలన్నీ అక్కడ ఉన్న ప్రజలతో షేర్ చేసుకుందాం. ఎంతైనా మెదడువి కదా, తెలివైన దానివే. ఎందుకో? ఎందుకంటే ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తున్నావు కదా. ఈ మధ్యన సంగీతులు, హల్దీలు ఎక్కువైపోయి, ఎక్కువగా ఆలోచిస్తే నీకు, ఎక్కువగా బాధపడితే నాకు ఎక్కువగా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అంటే మనం ఏ ఫంక్షన్ కి వెళ్దాం? ఎక్కడైతే పిల్లలు కేరింతలు కొడతారో, ఎక్కడైతే విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారో ఆ చోటుకి వెళ్ళి అక్కడ జరిగిన విషయాలన్నీ చూసొద్దాం. ఎంతైనా హృదయానివి కదా, పిల్లలని కేరింతలని గొప్ప మాటలు చెప్పు. పశ్చిమ గోదావరి జిల్లా పెండపాడు మండలం అల్లంపురం గ్రామంలో ఒక వ్యక్తి జన్మించి తన సుదీర్ఘ ప్రయాణంలో ఉత్తీర్ణుడై ఎయిర్ ఫోర్స్ లో తన ఉనికిని సాటి రిటైర్డ్ అయ్యి ఒక మంచి విద్యా సంస్థను స్థాపించారు. విద్యా సంస్థ అంటే అలాంటి విద్యా సంస్థ కాదు, ఒక సైనిక విద్యా సంస్థ. నిజమే, నేను విన్నాను. అది తనుముత్తి భోగేశ్వరరావు గారి సైనిక విద్యా సంస్థలు. అక్కడ విద్యతో పాటు పిల్లల్ని సైనికులుగా కూడా తయారు చేస్తున్నారు. అక్కడ 19వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయంట. ఎప్పుడేంటి? ఇప్పుడే. ఒకసారి వెళ్ళి వీక్షిద్దామా? అవును, వీక్షించి అక్కడ జరిగిన విషయాలన్నీ ముందుగానే ప్రజలతో పంచుకుందాం. ఏంటి ఇంత అందంగా ఉంటుంది ఇక్కడ? ఎలా చూసావు? ఎలా